హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రషి 143. అండ్ ప్రజెంట్ వచ్చేసి ధూల్పేటలో జశ్వంత్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చిన. అన్న వాళ్ళ దగ్గర 3 వెరైటీ వినాయకులు ఉంటాయి. క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి మోడల్స్. అండ్ ఆ మూడింటికి కూడా పెయింటింగ్ కంప్లీట్ చేసేసారు. కాకపోతే ఐ పెయింటింగ్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. ఐ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక వీడియో కవర్ చేస్తాను. ప్రస్తుతం అయితే పెయింటింగ్ ఎంతవరకు చేసారు, ఎంతవరకు వర్క్ నడిచినాయి అనేది ప్రతిదీ అప్డేట్ ఇస్తా. అండ్ ప్రతిదీ చూపిస్తా. డీటెయిల్గా చూడండి, ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. కమాన్. అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి వినాయకులు. వచ్చేసి మనకు ఇక్కడ చాలా స్పెషల్ వినాయకులు మొత్తం వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఫస్ట్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఈ వినాయకుడు ఉన్నాడు. మొత్తం బాడీ కలర్ డీటెయిల్గా కంప్లీట్ చేసారు. కిరాక్ అంటే కిరాక్ ఉంది. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి వినాయకుల్లో తొండం అండి. అండ్ ఫేస్ తొండం అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అన్న వాళ్ళ దగ్గర చూసుకోండి, మీరు అర్థమైపోయి ఉంటుంది. మనిషి బాడీ వచ్చేసి ఆకారం వచ్చేసి మనిషిలాగా ఉంటుంది. బట్ తొండం వచ్చేసి ఎలిఫెంట్కి ఉన్న తొండం వచ్చేసి పెట్టడం జరుగుతుంది ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర. మొత్తం డీటెయిల్గా కలరింగ్ అయితే ఎంత నీట్గా కంప్లీట్ చేసారు. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అని మిక్స్ కొట్టేసారు. మొత్తం క్రేజీ ఉంది. కిరీటంతో సహా మొత్తం కంప్లీట్ చేసేసి ఇయర్స్కి కానీ మొత్తం. కాకపోతే ఓన్లీ ఐ పెయింటింగ్ అనేది పెయింటింగ్ ఉంది. మొత్తం విగ్రహం అయితే పెయింటింగ్ కంప్లీట్ చేసేసారు. మొత్తం నీట్గా అయిపోగొట్టారు, చూసుకోవచ్చు. అండ్ మనకు కండువా కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పంచ కలర్ వచ్చి మనకు పంచకైతే వచ్చేసి గ్రీన్ కలర్. ఇది కూడా డిజైనింగ్ చూడండి, కొంచెం రఫ్ స్టోన్ మెటీరియల్ లాగా వచ్చేసింది. మొత్తం రఫ్గా ఉంది. ప్రతి వినాయకునికి వచ్చేసి ఇది పంచ దగ్గర మనకు స్మూత్ అనేది ఉండడం జరుగుతుంది. కాకపోతే ఈ వినాయకుని దగ్గర చూడండి, మొత్తం రఫ్గా వచ్చేసింది. మొత్తం రఫ్గా ఇచ్చేసింది. డిజైన్ మొత్తం క్రేజీ ఉంది. డిజైన్ అయితే మస్తు అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మన పుష్కరాజు ఎలుక చూసుకోండి, ఇక్కడ చిన్నగా ఇచ్చారు. మొత్తం గోల్డ్ కలర్ ఆభరణాల కలర్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసారు నీట్గా. మొత్తం అంతా ఆల్ ఓవర్ మొత్తం నీట్గా కంప్లీట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇంకో విగ్రహం. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకి బాడీ కలరు పైన ఫేస్ కలర్ వచ్చేసి డార్కిష్ బ్రౌన్ కలర్లో మెరూన్ కలర్లో టైప్ ఇచ్చారు. కాకపోతే మనకి ఈ సైడ్ వచ్చేసి వినాయకుడికి గ్రీన్ కలర్ అయితే ఫేస్ కానీ తొండం కానీ గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ అక్కడ మధ్యలో చూడండి పింక్ కలర్ ఇచ్చారు. ఇంతకుముందు దానికి ఏమో వైలెటిష్ కలర్ పింక్ ఇచ్చేసేసారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. పైన ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. అండ్ ఇంతకుముందు అయితే రౌండ్గా ఉండే, ఈ బ్యాక్గ్రౌండ్ వేరే టైప్లో ఇచ్చారు. అండ్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. మొత్తం డిజైన్ గ్రీన్ ఫేస్ కలర్ ఎంత అట్రాక్టింగ్గా కనబడుతుంది చూడండి మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డిజైన్ పంచ కలర్ డిజైన్, మన కండువ వచ్చేసి పింక్ అండ్ పంచ వచ్చేసి గ్రీనిష్ ఎల్లో కలర్ ఫినిష్ ఇచ్చారు. అండ్ మనకు లైట్గా బార్డర్లో వచ్చేసి వైలెట్ కలర్ అయితే కనబడుతుంది చూడండి. మొత్తం ఇక్కడ ఒక పంచ డిజైనింగ్ అనేది వెరైటీగా చేసేసారు అన్న వాళ్ళు. కొంచెం చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు. పంచ కలర్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది మొత్తము. చూసుకోవచ్చు మొత్తం వినాయకుడిని ఒకసారి మొత్తం చూడండి, మస్తు అనిపిస్తుంది. అండ్ ఈ షెడ్లో వచ్చేసి అండ్ మూడో విగ్రహం అండి, పెద్ద విగ్రహం 18 ఫీట్ విగ్రహం వచ్చేసి ఇది. అండ్ షెడ్లోనే పెద్ద విగ్రహం ఇది చూసుకోవచ్చు. మనకి ఫేస్ కలర్ వచ్చేసి ఎలిఫెంట్కి ఉన్న గ్రే కలర్ ఫేస్ కలర్ అయితే రావడం జరిగింది. అండ్ పైన డిజైన్ కూడా చాలా అంటే నుదిటి పైన మొత్తం డిజైన్ పింక్ కలర్ది, అది మస్తు అనిపిస్తుంది ఆ డిజైన్ కూడా. అండ్ ఇయర్స్ చూడండి, ఇయర్స్ కూడా చాలా అంటే చాలా పెద్దగా రావడం జరిగింది. పెద్దగా ఇచ్చారు ఇయర్స్ కూడా, చాలా భారీగా ఇచ్చారు. కిరీటం కలర్తో సహా మొత్తం డీటెయిల్గా చేసారు వర్క్ అయితే. అండ్ అట్రాక్టింగ్ వచ్చేసి తొండము అండ్ ఫేస్ అండి మనకు మొత్తం చూసుకోండి. అండ్ విగ్రహం వచ్చేసి మొత్తం విగ్రహానికి 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారండి. ఫినిషింగ్ 4 హ్యాండ్స్ ఉన్నాయి మొత్తము విగ్రహానికి. అండ్ ఇంతకుముందు చూపించిన విగ్రహాలకు కూడా వచ్చేసి మనకు 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది మొత్తము. చూసుకోండి మొత్తం 4 హ్యాండ్స్ అయితే కంప్లీట్గా 4 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఈ విగ్రహానికి కూడా 4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ నాకు ఈ తొండం పైన చూడండి మొత్తము వర్క్ గోల్డిష్ వర్క్ వచ్చేసి మనకు సిల్వర్ బార్డర్ ఇచ్చేసి ఈ తొండం పైన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద తొండం అక్కడ పైన త్రిశూలం లాగా పెట్టేసి ఇట్లా అక్కడ వచ్చేసి మనకు ఆభరణం అయితే పెట్టడం జరిగింది. ఆభరణం వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ మధ్యలో గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు మొత్తానికి అయితే. అండ్ ఈ పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ ఇచ్చేసారండి. లాస్ట్ ఇందాక చెప్పినట్టే రఫ్ మొత్తం చూడండి ఎంత రఫ్గా అయితే కనబడుతుందో. అండ్ కండువ వచ్చేసి మనకు గ్రీనిష్ కలర్లో అయితే ఉంది. అండ్ ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర నుంచి చూస్తే ఎట్లా ఉంది చూడండి. నిజమైన గజరాజుని చూసినట్టే ఉంది మొత్తం. చూసుకోవచ్చు మీరు దగ్గర నుంచి ఏ విధంగా ఉందో.
అండ్ అన్న వాళ్ళ దగ్గర ఇంకా అయితే విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. బట్ అవిటికైతే ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు. అండ్ పెయింటింగ్ అయిన విగ్రహాలు అయితే ప్రస్తుతం ఈ మూడే ఉన్నాయి. అండ్ అన్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన కనబడుతుంది కదండి, ఆ కాంటాక్ట్ నెంబర్కి చేసుకొని కాంటాక్ట్ అవ్వండి. అన్న వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు, మంచి నీట్గా డీటెయిల్స్ చెప్తారు. ఏది కావాలన్నా మీకు ఏ డౌట్ ఉన్నా అన్న వాళ్ళకైతే కాల్ చేయండి. అండ్ ప్రస్తుతం ఆయన లోపల ఉన్న విగ్రహాలు కూడా ఒకసారి చూపిస్తాం మీకు. వేరే టైప్ మనకు లోపల కూడా సేమ్ మోడల్, కాకపోతే పెయింటింగ్ అయితే అవ్వలేదు, వచ్చేసి సేమ్ 18 ఫీట్ విగ్రహం చూసుకోవచ్చు. సేమ్ ఉంటుంది మనకి, చూసారు కదండి, మస్తు అంటే మస్తు ఉంది విగ్రహం. అండ్ మనకి ఎదురుగా వచ్చినప్పటికీ ఇక్కడ కూడా మనకు పెద్ద విగ్రహం, భారీ విగ్రహం. అన్ని సేమ్ టైప్ విగ్రహాలు ఉంటాయి మన దగ్గర, అన్న వాళ్ళ దగ్గర అయితే చూసుకోవచ్చు. మస్తు అనిపిస్తుందండి ఈ విగ్రహాలు. మొత్తం వచ్చేసి చెయ్యి చూడండి ఎంత భారీగా ఉందో, మనకు ఈ చెయ్యి అయితే ఎంత భారీగా ఇచ్చారు చూడండి. మనిషి హ్యాండ్ లాగానే స్మూత్గా, ఫింగర్స్ కూడా ఎంత నీట్గా డిజైన్ చేసి చూడండి వినాయకుడికి. మస్తు అనిపిస్తుంది, చూసుకోవచ్చు. లడ్డు పెట్టే చెయ్యి ఇది మనకి. అండ్ అన్న వాళ్ళ దగ్గర ప్రతి మేకింగ్లోనే, పంచ మేకింగ్లోనే రఫ్గా అనేది డిజైన్ చేస్తారు అన్న వాళ్ళు అయితే. మనం చూసుకోవచ్చు లోపల మొత్తం అన్ని విగ్రహాలు ఇవే ఉన్నాయి మనకి. 18 ఫీట్ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా పెయింటింగ్ చేయాల్సిన చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే పెయింటింగ్ అయినా 3 అన్ని డిస్ప్లే మోడల్లో ఉన్నాయి. అండ్ బుకింగ్ అయితే జరుగుతుందంట, బుకింగ్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది, దన్న చేసేస్తారు బుకింగ్ కూడా. మీరు కూడా తొందరగా కాంటాక్ట్ అవ్వండి అన్న వాళ్ళకు, చూసుకోండి, అడగండి. వినాయకుని చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు. ఈ వినాయకుని చూస్తుంటే 18 ఫీట్ విగ్రహం, చాలా భారీ విగ్రహం మనకి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోస్ని ఫాలో అవ్వండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.